పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఒక పాడి పశువు యొక్క పాల దిగుబడి కానీ మనం చూసినట్లయితే మనకు ఒక ఈతకాలం 300 రోజులు అనుకుంటే 60 రోజులు డ్రై పీరియడ్ తీసేస్తే 300 రోజులు పాలు ఇచ్చేటటువంటి రోజులు ఉంటాయి. ఈ 300 రోజుల యొక్క రోజువారీ పాల దిగుబడిని కానీ మనం గ్రాఫ్ కింద వేసినట్లయితే మనకు ఇక్కడ చూపించిన విధంగా లాక్టేషన్ కర్వ్ అనేది వస్తుంది. మనకి పశువు ఈనిన తర్వాత పాల దిగుబడి అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. సో ఆ ఈతలోనే అత్యధిక రోజువారీ పాల దిగుబడి స్టేజ్కి చేరుతుంది. దాన్నే మనం పీక్ మిల్క్ ఈల్డ్ అని అంటాము. అక్కడ నుండి పాల దిగుబడి అనేది 300 రోజులు అయ్యేసరికి గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఏ పశువుకైతే పీక్ మిల్క్ ఈల్డ్ ఎక్కువ ఉంటుందో ఆ పశువు ఆ ఈతలో ఎక్కువ పాలిచ్చిందిగా మనం గుర్తించవలసి ఉంటుంది.